ఇంకో కేసు ఇది. కడుపు మార్చి ఎముకల గూడులా మార్చి అట. లక్ష్మీ ప్రసన్న పెళ్లినాటి చిత్రం ఇది. బక్క చిక్కి చనిపోయిన అప్పటి బాడీ అది. ఓర్ నాయన. విషయం ఏంటి అంటే కడుపు మార్చి ఎముకల గూడులా మార్చిరట. అంటే ఏమీ ఫుడ్ పెట్టకుండా. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి. 2 ఏళ్లుగా గృహ నిర్బంధం చేసి హింసించి చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిరట. 2 ఏళ్లుగా తల్లిదండ్రులు తమ కుమార్తెను చూడలేదు. 2 ఇయర్స్గా. ఒక్కసారిగా అల్లుడు ఫోన్ చేసి మెట్ల మీద నుంచి పడిపోయిందని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో పరుగున వెళ్లారట. తీరా అక్కడ ఎముకల గూడులా మారి విగత జీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి హతాశులయ్యారు. అల్లుడే మా బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు, బంధువులు అశ్వారావుపేట ఎస్ఐ మయాతీరాజు కథనం ప్రకారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చపురం పంచాయతీ పరిధిలోని విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను అదే మండలం ఖాన్ఖాన్పేట వాసి పూల నరేష్ బాబుకి ఇచ్చి 2015లో పెళ్లి చేసింది. 9 ఏళ్ల కింద వారికి కుమార్తె పుట్టింది. తర్వాత నరేష్ బాబు 6 ఏళ్ల పాటు భార్యతో కలిసి అత్తారింట్లోనే ఉన్నాడట. 3 ఏళ్ల తర్వాత భార్యా బిడ్డలతో కలిసి అశ్వారావుపేటకు వచ్చి అక్కాబావల ఇంట్లో ఉంటుండట. శనివారం నరేష్ బాబు అత్తామామలకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి కింద పడడంతో గాయాలయ్యాయని దగ్గరలోని రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేర్పించామని చెప్పిండట. దీంతో వారు ఆసుపత్రికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న చనిపోయింది. ఎముకల గూడులా మారిన ఆమెను కాసేపు గుర్తుపట్టలేకపోయారు. శరీరం అంతా కొత్త గాయాలు, మానిన గాయాల గుర్తులు ఉండడం చూసి తల్లడిల్లిపోయారు. లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం నరేష్ బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి వీళ్ళంతా హింసించడానికి కేసు పెట్టినట. 2 ఏళ్ల నుంచి మాట్లాడనీయలేదట. వివాహ సమయంలో 2 ఎకరాల మామిడి తోట, అరెకరం పొలంతో పాటు 10 లక్షల నగదు, 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చాం. అశ్వారావుపేటకు వెళ్ళిన ఏడాది పాటు తమ కుమార్తె మాట్లాడేది. 2 ఏళ్ల నుంచి ఆమెను చూపించలే, ఫోన్ చేసినా మాట్లాడనివ్వలే. మేము వెళ్ళినా ఊర్లో లేదని ఏవేవో కారణాలు చెప్పి పంపించేవారు. ఆమెను గృహ నిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా చంపేశారు. ఇది గమ్మతున్నది. ఇప్పుడు వాళ్ళు కూడా మరి 2 ఇయర్స్గా చూడకుండా ఎట్లున్నారు పేరెంట్స్? వాడు చూపించకపోతే ఇమీడియట్గా బంధువులకు చెప్పడమో లేకపోతే కేసు పెట్టడం ఏదో ఒకటి జరుగుతుంది కదా. మరి ఆ అమ్మాయి ఎందుకు కనీసం చూడకుండా ఉండాలనుకున్నది? అంత ఏదో అంత కథ.